అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే చాలు అధికారం ఖాయం అన్నటువంటి ధైర్యం వచ్చింది చంద్రబాబుకి. ప్రజల కోరిక అయితే ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా మధ్యతరగతి లేదా పల్లె ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలో కూడా ఈవెన్ కూలీ అయినా లేకపోతే ఇంకొకటైనా సరే పనిచేసుకునేటటువంటి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటిది హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్లో కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఆకాంక్షలకి అమరావతి ఒక్కటే గమ్యం. ఆ గమ్యం కిందనకి అక్కడ కంపెనీలు తేవడం, అక్కడ ఎంత పెద్దదిగా డెవలప్ చేస్తే ఒక మహానగరాన్ని డెవలప్ చేస్తే తన పేరు జీవితకాలం చెప్పుకుంటారు. అట్లాగే అది ఎదుగుతున్నంత కాలం తన పేరు గుర్తుండిపోతుంది అన్నటువంటిది ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు. అందుకోసమే అమరావతికి ఇప్పుడు ఎక్స్పాన్షన్ అన్నటువంటి రూటు అది 1000 ఎకరాలు తీసుకోవడమా లేకపోతే బెజవాడ గుంటూరుని కలపడమా మహానగరం చేయడమా అన్నటువంటిది ఓవరాల్గా ఒక మహానగరపు ప్రణాళికకి తను కేంద్ర బిందువు కావాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నటువంటిది. అది త్వరగా సాకారం కావాలి అన్నటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు.